కూటమి సంవత్సరంలో ఏం చేసింది ప్రజలకి? ముఖ్యమంత్రి అనే వాడు ఏం చేయాలి? రూలింగ్ చేయాలి. పింఛన్ ఇచ్చేవాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళు అందరూ స్టాఫ్ ఉంది కదా సెక్రటేరియట్లో. వీడు గాలిలో హెలికాప్టర్లో తిరుగుతా ఏం చేస్తున్నాడు? 4వసారి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆ పదవిని అడ్డు పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. పదవి ఇప్పుడు పింఛన్ ఇవ్వడానికి చాలామంది ఉన్నారు. ఈయన చేసేది ఏంటి అసలు? చెప్పండి. నెక్స్ట్. ప్రజల వద్దకే వెళ్తున్నారు చంద్రబాబు గారు. అదే జగన్ అయితే అలా వెళ్ళలేదు, దూరం పెట్టాడు జనాల్ని. సామాన్యుడు కూడా కారులో తీసుకెళ్తున్నాడు అంటే ఎంత ప్రేమ పేదలంటే అని చంద్రబాబు గారికి అంటున్నారు. చంద్రబాబు ఎంత సెక్యూరిటీ పెట్టుకుని వెళ్తున్నాడు పేదల్లోకి వెళ్ళేటప్పుడు, జనంలోకి వెళ్ళేటప్పుడు. ఆ సెక్యూరిటీ లేకుండా వెళ్ళమానండి, తెలుస్తుంది ఎవరేం మాట్లాడతారు, ఎవరేం అడుగుతారు అనేది అప్పుడు తెలుస్తుంది. నెక్స్ట్. సామాన్యుడిని పేదవాడిని కూడా జగన్ దగ్గర రానిచ్చేవాడు కాదు. చంద్రబాబు గారు అయితే ఏకంగా పక్కనే కూర్చోబెట్టుకుంటున్నారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్తున్నారు, టీ తాగుతున్నారు, షాపుల్లోకి వెళ్తున్నారు, మహిళలతో మాట్లాడుతున్నారు, అవన్నీ చెప్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కింద లేబర్ పీపుల్ని కూడా వాళ్ళ పిల్లలు బాగుపడాలని ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చాడు. చంద్రబాబు కార్పొరేట్ స్కూల్ని నారాయణని పెంచడానికి కృషి చేశాడు తప్పితే ఇప్పుడు పేదవాడు పేదగా ఉండాలి, కమ్మ వాళ్ళ పొలాల్లో పనిచేయడానికే ఉపయోగపడాలి లేబర్ అనేవాడు. వాళ్ళ ఉద్దేశం అది. ఎంతవరకు కాసేపు భుజం మీద చేయి వేసుకెళ్తారు, వాడిని వదిలేయగానే ఆడిని వీళ్ళు తిడతారు. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పించాడు, ఎన్ని మెడికల్ కాలేజీలు కట్టాడు? చెప్పండి. నెక్స్ట్. లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఇద్దరు కలిసి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 ఇచ్చారు. జగన్ అయితే ఒకటికే ఇచ్చాడు. ఆయన హయాంలో ఎంతమంది ఉంటే ఒకలే చదువుకోవాలి, కానీ ఇక్కడ ఉంటే ఎంతమంది ఉంటే అంతమంది స్కూల్కి వెళ్ళే పరిస్థితులు చంద్రబాబు నాయుడు కల్పించారు అంటున్నారండి. మరి అసలు స్కూళ్ళు ఉన్నాయా? అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళు నడుస్తున్నాయా? ఎక్కడన్నా చెప్పండి, వెళ్దాం పదండి పల్లెటూళ్ళలోకి. ఏమైపోయినాయి? వాళ్ళే డిస్ట్రాయ్ చేశారు మొత్తాన్ని, వ్యవస్థనే నాశనం చేశారు. మధ్యాహ్న భోజనం సన్న బియ్యం పెడుతున్నాం, డ్రెస్ కూడా మార్చేసాం, బ్లూ రంగుని మార్చేసి చాలా మంచి కలర్ పెట్టాం, చాలా నాణ్యమైన వస్తువులు ఇస్తున్నాం, ఆహారం పెడుతున్నాం అని చెప్తున్నారు. మరి వినేవాడు వెర్రిపూకైతే ఆ సన్న బియ్యాన్ని పండించింది కూడా వాళ్ళేనని చెబుతారు ఈ పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు కూడా. నెక్స్ట్. చెప్పండి. కూటమి వచ్చినాకే జనాలు ప్రశాంతంగా ఉన్నారు, అల్లర్లు తగ్గినాయి, దాడులు తగ్గినాయి. ఇంకో 10 ఏళ్ళు ఇలాగే ఉంటాం, చంద్రబాబు కూడా అలాగే ఉండాలి ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటున్నారు. మరి ఈ పవన్ కళ్యాణ్ ఏ నెలగా నెల జీతం తీసుకుంటాడండి వాళ్ళ దగ్గర, కమ్మవారి దగ్గర జీతం తీసుకుని ఏదైనా మాట్లాడతాడు. 25 ఏళ్ళు ఇదే జగన్మోహన్ రెడ్డి కూడా నేను 20 సంవత్సరాలు ఉంటాను పదవిలో అన్నాడు. ఇదేం రాచరికం కాదు, ఇది డెమోక్రసీ. వండిచ్చారా చెప్పండి. అందుకనే వీళ్ళు రేపు ఇదే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో కలుస్తాడు, అప్పుడు వీళ్ళు ఏమైనా ఆపుతారా ఏంటి? జనం 5 సంవత్సరాలకు ఒకసారి తీర్పు ఇస్తారు. వీళ్ళు ఉండేదేంటి? వీళ్ళు ఏమన్నా రాజులా ఏంటి? రాచరికం ఏమైనా జరుగుతుందా ఆంధ్రాలో? చెప్పండి. నెక్స్ట్. జగన్ సినిమా డైలాగులు చెప్పి కుర్రోళ్ళని ఎగదోస్తున్నాడు, జనాల మీదకి బ్యానర్లు పట్టుకుని నరికేస్తామంటున్నారు. జగన్ కూడా సినిమా డైలాగులు చెప్పి భయపెడుతున్నాడు జనాలు అని అంటున్నారు. మరి దాని గురించి సినిమాలో యాక్ట్ చేసేది ఎవడో? పవన్ నీ పక్కన ఉన్నాడు. నీ మేనమామ ఎవడో? బాలకృష్ణ. మీ ఎమ్మెల్యే. సినిమాలో డ్రామాలు చేసేది వాళ్ళండి. జగన్మోహన్ రెడ్డికి చేత కాదు యాక్టింగ్ చేయటం. అందుకే యాక్టింగ్ చేసేవాడైతే ఇంకా చాలా అబద్ధాలు చెప్పేవాడు, రుణమాఫీ చేస్తాననేవాడు, తిరిగి అధికారంలోకి వచ్చేవాడు. ఇవన్నీ ఏం చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి. చెప్పండి. ఈ సంవత్సరంలో ఏం జరిగింది? డెవలప్మెంట్, అభివృద్ధి ఏం చేశారు? ఎక్కడన్నా ఎక్కడో అప్పులు తెచ్చారు. తార్ రోడ్లు పోయిన చోట ప్యాచీలు వేశారు, కనపడుతూనే ఉంది. అంతవరకు జగన్మోహన్ రెడ్డి చేయలేనిది వీళ్ళు చేశారు.
అది ఇప్పుడు మా ఊరు రోడ్డు వేశారండి. రోడ్డు సగం బాగుంటే సగం బాగోలేదు. ఆ పక్కన కూడా వేసి ఇది మొత్తం బిల్ చేసుకున్నారు. దానికి ఎవరు సమాధానం చెబుతారు? రాజధాని నిర్మిస్తున్నాం, ప్రపంచ స్థాయి రాజధాని, నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ ఇదే ఉండిద్దని చెప్తున్నారు. మరి దాని గురించి ప్రపంచ రాజధాని ఎవడో నిర్మించలేడు. హైదరాబాదు 500 సంవత్సరాల నాడు పుట్టింది. ఎవరు డెవలప్ చేయలే. జనం అక్కడ ఉపాధి దొరుకుతుందని అక్కడికి చేరారు అందరూ. హైదరాబాద్ డెవలప్ అయింది. అంతేగాని ఆడెవడో సుల్తాన్ కట్టలేదు, లేకపోతే ఈ చంద్రబాబు కట్టల. జనం వాళ్ళ బిజినెస్ల కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం హైదరాబాద్ వెళ్ళారు. హైదరాబాద్ డెవలప్ అయింది. ఇది 500 సంవత్సరాలకు కూడా డెవలప్ అవ్వదు. ఇక్కడ ఉన్న రైతులు, ఈ రాజధానిలో ఇచ్చిన రైతులు ముందు వేరుశనకాయలు, మొక్కజొన్న కండ్లు ఉండవాడు కారులో పోయేవాడికి అమ్ముకొని బతకాల్సి వస్తుంది. అది మీరేం చెప్తారు? ఇంకో 50,000 ఎకరాలు తీసుకుంటున్నారు రాజధానికి సంబంధించి, దాని గురించి ఏమంటారు? 50,000 ఎకరాలు తీసుకుని ఏం చేస్తాడు? ఇప్పుడు గన్నవరం ఎయిర్పోర్ట్ కడుతున్నారండి. అక్కడ టెర్మినల్కి బిల్లు ఇవ్వడానికే డబ్బులు లేవు. ఇంకెక్కడ కడతాడు? ఎన్ని 100 సంవత్సరాలు ఉంటాడు చంద్రబాబు అధికారంలో? మానవుడికి దేవుడు కొంత ఆయుష్ ఇచ్చేది. బాగా బతికితే 60 ఏళ్ళు బతుకుతాడు, లేదా 70 ఏళ్ళు బతుకుతాడు. ఈయన ఏం చెబుతున్నాడు? 2050కి అప్పుడు దాకా బతుకుతాడు. అయినా విజన్ ఇచ్చి వెళ్తాం. అన్ని రోగాలు ఉన్నాయి. విజన్ చంద్రబాబు గారు పెడితే విజన్ అలాగే ఉండిపోద్ది అంటున్నారు. ఇవో ఏ విజను? 2047 కానీ 2050 కానీ విజన్ పెడితే చంద్రబాబు అలా కంటిన్యూ ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అంటున్నారు. అండి, మోడీ అనేవాడే ఒక యాక్టరు. వాడికి మించిన వాడు వీడు. ఏమీ చేయలేడండి. నెల పింఛన్ ఇవ్వడానికే అష్ట కష్టాలు పడుతున్నారు. అంతేగాని వాళ్ళ సామాజిక వర్గం బాగుపడడానికి రోజుకు ఏదో మాట చెప్తాడు, అంతవరకే. కానీ చంద్రబాబు వల్ల ఏమీ కాదు.